హాయ్ గైస్, బలవంతపు పెళ్ళి పార్ట్ 16. దీనికన్నా ముందు మన ఛానల్లో 15 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ పార్ట్ చదవండి. ఇక కథలోకి వెళ్దాం. ఆ సమాధానం. గార్డెన్లో చల్లని గాలి వీస్తుంది. కరణ్ అడిగిన ప్రశ్న తరువాత కొన్ని క్షణాలు నందన మౌనంగా ఉండిపోయింది. ఆమె చూపు దూరంగా ఉన్న పూల మొక్కల మీద పడింది. వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. పైన బాల్కనీలో నిలబడ్డ విక్రమ్ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో ఆమె సమాధానం వినాలని ఉంది. అదే సమయంలో వినడానికి కూడా భయంగా ఉంది. కరణ్ మళ్ళీ నవ్వుతూ ఆమె వైపు చూశాడు. నందన ఏమి చెబుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అతనిలో కూడా ఉంది. ఆ క్షణం చాలా భారంగా అనిపించింది. కరణ్ మళ్ళీ అడగడంతో నందన చిన్నగా ఊపిరి తీసుకుంది. నిజం చెప్పాలంటే అని మొదలుపెట్టింది. విక్రమ్ వేళ్ళు బాల్కనీ రైలింగ్ను బిగించి పట్టుకున్నాయి. ఆమె ప్రతి మాట అతని గుండె చప్పుడును పెంచుతుంది. ఏ సమాధానం వస్తుందో ఊహించలేకపోయాడు. అతని చూపు మాత్రం ఆమె మీదే నిలిచిపోయింది. పెళ్ళి జరిగిన రోజు అయితే తన జీవితంలోనే చెత్త రోజు అనిపించిందని నందన చెప్పింది. ఆ మాట విన్న క్షణంలో విక్రమ్ కళ్ళల్లో నిరాశ మెరిసింది. అతను తల తిప్పుకొని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఆ మాటలు వినడం తనకు కష్టంగా అనిపించింది. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. కానీ అతను అక్కడి నుంచి కదలలేదు. అయితే వెంటనే నందన మరో మాట చెప్పింది. ఇప్పుడు మాత్రం అలా అనిపించడం లేదని అంది. ఆ మాట విన్న విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కరణ్ కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె సమాధానం ఊహించని విధంగా మారింది. వాళ్ళిద్దరూ మౌనంగా వింటూ నిలిచారు. ఎందుకని కరణ్ అడిగాడు. నందన చిన్నగా నవ్వుకుంది. అతను కనిపించే అంత చెడ్డవాడు కాదని చెప్పింది. కోపం ఎక్కువైనా మనసు మాత్రం మంచిదని అంది. ఎప్పుడూ సీరియస్గా కనిపించినా అందరి కోసం ఆలోచిస్తాడని చెప్పింది. ఆమె మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపించింది. పైనుంచి వింటున్న విక్రమ్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తన గురించి ఎవరైనా ఇలా మాట్లాడడం చాలా ఏళ్ల తరువాత వింటున్నాడు. ఆమె మాటలు నేరుగా అతని మనసును తాకాయి. ఇప్పటి వరకు తనలో లేని ప్రశాంతత కలిగింది. ఆ క్షణం అతనికి చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆమెపై తన అభిప్రాయం కూడా మారడం మొదలైంది. కరణ్ నవ్వుతూ ప్రేమలో పడిపోయావా అని ఆట పట్టించాడు. వెంటనే నందన ముఖం ఎర్రబడింది. అలాంటిదేమీ లేదని త్వరగా చెప్పింది. కానీ ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఆ ప్రశ్నకు నిజమైన సమాధానం తనకే తెలియదు. ఆలోచనలు ఆమెని కలవరపెట్టాయి. కొద్దిసేపటి తరువాత నందన లోపలికి వెళ్ళిపోయింది. కరణ్ కూడా తన గదికి వెళ్ళాడు. కానీ విక్రమ్ మాత్రం బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఆమె చెప్పిన ప్రతి మాట అతని మనసులో తిరుగుతుంది. ఆ రాత్రి అతనికి నిద్ర కూడా సరిగా రాలేదు. ఆలోచనలన్నీ నందన చుట్టూనే తిరిగాయి. అతను కనిపించినంత చెడ్డవాడు కాదు అనే మాట మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. మనసు చాలా మంచిది అన్న మాట అతన్ని తాకింది. ఎందుకో అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. మొదటిసారి ఆమె గురించి ఎక్కువగా ఆలోచించాడు. ఆమె నవ్వు తనకు ముఖ్యమైందని అనిపించింది. ఆమె బాధ తనకు కూడా బాధ పెడుతుందని గ్రహించాడు. అతనికి ఇంకా అది ప్రేమ అని అర్థం కాలేదు. కానీ ఆ దారిలో మొదటి అడుగు పడిపోయింది. మనసు మెల్లగా మారుతుంది. నందన తన జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఆ భావన అతనికి కొత్తగా అనిపించింది. అయినా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. మరుసటి రోజు ఉదయం నందన మెట్లు దిగుతుంది. అనుకోకుండా ఆమె కాలు జారి ముందుకు పడబోయింది. అందరూ షాక్తో చూస్తూ నిలబడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయపడ్డారు. ఆ క్షణం చాలా వేగంగా జరిగింది. ఎవరూ స్పందించలోపల పరిస్థితి మారిపోయింది. వెంటనే విక్రమ్ ఆమె దగ్గరకు పరిగెత్తాడు. నందన కింద పడకముందే తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరు కళ్ళు మళ్ళీ కలిశాయి. ఈసారి మాత్రం ముందులా అనిపించలేదు. ఏదో కొత్త భావన వాళ్ళ మధ్య చోటు చేసుకుంది. ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయారు. అదే సమయంలో దూరంగా నిలబడి ఉన్న కరణ్ ముఖంలో నవ్వు మాయమైంది.
అతను నందన వైపు చూస్తున్న చూపు మారిపోయింది. ఆ చూపులో సాధారణ స్నేహం మాత్రమే కనిపించలేదు. ఏదో దాచిన భావన ఉన్నట్లు అనిపించింది. అది ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ త్వరలోనే ఆ నిజం బయటపడబోతుంది. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్లి పార్ట్ 17. ఇక కథలోకి వెళ్దాం. విక్రమ్ చేతుల్లో ఉన్న నందన కొన్ని క్షణాలు అలాగే నిలిచిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ కూడా వెంటనే ఆమెను వదిలేయలేదు. అతని చేతులు ఇంకా ఆమె భుజాల చుట్టూనే ఉన్నాయి. హాల్లో ఉన్నవాళ్ళు ఇద్దరిని చూసి నవ్వుకున్నారు. అప్పుడే నందన తేరుకొని వెంటనే వెనక్కి జరిగింది. తాను బాగానే ఉన్నానని తడబడుతూ చెప్పింది. విక్రమ్ చిన్నగా తల ఊపాడు. కానీ ఆమె పడిపోతుందనే ఆలోచన వచ్చిన క్షణం అతని మనసు కదిలించింది. ఆ భయం ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. అదే సమయంలో దూరంగా నిలబడి ఉన్న కరణ్ ముఖం గంభీరంగా మారింది. ఇప్పటి వరకు అతను నవ్వుతూ సరదాగా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. విక్రమ్ నందనాల మధ్య పెరుగుతున్న దగ్గరతనం అతనికి స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యం అతని మనసులో ఏదో బాధను కలిగించింది. అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం కరణ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో కాలేజీ రోజుల్లో నందన నవ్వుతూ నిలబడి ఉంది. కరణ్ వేళ్ళు ఆ ఫోటో మీద మెల్లగా కదిలాయి. అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. నందనను అతను ఈరోజు కాదు, చాలా సంవత్సరాల క్రితమే ఇష్టపడ్డాడు. కానీ ఆ విషయం ఆమెకు ఎప్పుడూ చెప్పలేదు. తన భావాలను తనలోనే దాచుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. కానీ ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. కాలం అతన్ని దూరంగా తీసుకువెళ్ళింది. విదేశాలకు వెళ్ళిపోయిన తరువాత ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాడు. కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఆమె జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఆమె నవ్వు మర్చిపోలేకపోయాడు. ఆమె గురించి ఆలోచించడం ఆపలేకపోయాడు. చివరకు ఓడిపోయాడు. ఇప్పుడు తిరిగి వచ్చేసరికి ఆమె విక్రమ్ భార్యగా తన ముందు ఉంది. ఆ నిజాన్ని అంగీకరించడం అతనికి చాలా కష్టంగా మారింది. తనకు దక్కాల్సిన వ్యక్తిని కోల్పోయాననే భావన కలిగింది. కానీ ఆమె సంతోషం చెడగొట్టాలని అనిపించలేదు. అందుకే తన బాధను దాచుకున్నాడు. మౌనంగా నవ్వుతున్నట్లు నటిస్తున్నాడు. సాయంత్రం నందన గార్డెన్లో కూర్చొని పుస్తకం చదువుతుంది. చల్లని గాలి వీచడంతో ఆమె ప్రశాంతంగా ఉంది. అప్పుడే కరణ్ అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఏం చేస్తున్నావని అడిగాడు. బోర్ కొడుతుందని నందన చెప్పింది. అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఆ తరువాత కరణ్ ఆమె వైపు తిరిగి చూశాడు. తనకు ఒక విషయం చెప్పాలని అన్నాడు. అతని స్వరం కొంచెం వణికింది. నందన ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏమిటని ప్రశ్నించింది. కరణ్ తన మనసులోని మాట చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఎవరో అక్కడికి వచ్చారు. అతని మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఆ క్షణం పూర్తిగా మారిపోయింది. వాతావరణం ఒక్కసారిగా గంభీరమైంది. అక్కడికి వచ్చిన వ్యక్తి విక్రమ్. అతని చూపు నేరుగా వాళ్ళిద్దరి మీద పడింది. కరణ్ మాట్లాడడం ఆపేశాడు. నందన వెంటనే లేచి నిలబడింది. విక్రమ్, ఎప్పుడు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే వచ్చానని అతను సమాధానం ఇచ్చాడు. అతని స్వరం సాధారణంగానే ఉంది. కానీ అతని చూపు మాత్రం కరణ్ మీదే నిలిచిపోయింది. కరణ్ కూడా ఆ చూపును గమనించాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. కానీ వాళ్ళ మధ్య కనిపించని పోటీ మొదలైంది. ఆ విషయం ఇద్దరికీ మాత్రమే అర్థమైంది. నందనకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. ఆమె అమాయకంగా ఇద్దరిని చూస్తుంది. వాళ్ళ ముఖంలో వచ్చిన మార్పును గమనించలేదు. ఎందుకు వాతావరణం మారిందో కూడా తెలియలేదు. తాను కారణమని అస్సలు ఊహించలేదు. ఆమె మామూలుగానే ప్రవర్తించింది. కానీ వచ్చే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య తానే కారణం కాబోతుంది. ఒకరి మనసులో ప్రేమ పెరుగుతుంది. మరొకరి మనసులో పాత ప్రేమ మళ్ళీ మేల్కొంటుంది. ఆ భావనలు త్వరలో బయటపడబోతున్నాయి. అప్పుడు పరిస్థితులు మరింత క్లిప్తంగా మారనున్నాయి. విధి మరో మలుపు తీసుకోబోతుంది.
ఆ రాత్రి విక్రమ్ తన గదిలో పనిచేస్తున్నాడు. ల్యాప్టాప్ ముందు కూర్చున్న ఏకాగ్రత కుదరడం లేదు. అప్పుడే బయట వర్షం మొదలైంది. చల్లని గాలి గదిలోకి వస్తుంది. వర్షపు శబ్దం ఇల్లు మొత్తం మారుమోగుతుంది. ఆ రాత్రి చాలా అందంగా అనిపించింది. నందనకు వర్షం అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నపిల్లల గార్డెన్లో పరిగెత్తింది. వర్షంలో తడుస్తూ ఆనందంగా తిరుగుతుంది. ఆమె ముఖంలో మళ్ళీ ఆ పాత అల్లరి కనిపించింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. బాల్కనీలో నుంచి అది చూసిన విక్రమ్ అనుకోకుండా నవ్వుకున్నాడు. ఆమె అల్లరి అతనికి నచ్చింది. కొన్ని క్షణాలు ఆమెను చూస్తూనే ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా అతని ముఖం మారిపోయింది. ఆనందం స్థానంలో భయం కనిపించింది. గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే వర్షంలో ఆడుకుంటున్న నందన ఒక్కసారిగా జారి పడిపోయింది. ఆమె నేల వైపు కూలిపోతుండటానికి విక్రమ్ చూశాడు. అతని శ్వాస ఆగిపోయినట్లయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు పరిగెత్తాడు. ఆమెకు ఏదైనా అయ్యిందేమోనని భయపడ్డాడు. ఆ రాత్రి వారి జీవితాల్లో మరో కొత్త మలుపు మొదలు కాబోతుంది. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్లి పార్ట్ 18. ఇక కథలోకి వెళ్దాం. నందన వర్షంలో జారి కింద పడిపోయిన క్షణంలో విక్రమ్ గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే గార్డెన్ వైపు పరిగెత్తాడు. వర్షపు చినుకులు అతని మీద పడుతున్నా పట్టించుకోలేదు. అతని మనసులో ఒకే ఆలోచన తిరుగుతుంది. నందనకు ఏదైనా అయ్యిందేమో అనే భయం అతన్ని కలవరపెట్టింది. గార్డెన్ దగ్గరకు చేరేసరికి ఆమె నేలపై కూర్చొని ఉంది. కాలు కొంచెం మెలిక పడటంతో లేవడానికి ఇబ్బంది పడుతుంది. పడిపోయిన షాక్ ఇంకా ఆమె ముఖంలో కనిపిస్తుంది. అప్పుడే విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆందోళనగా ఆమె పేరును పిలిచాడు. నందన తలెత్తి అతని వైపు చూసింది. విక్రమ్ ముఖంలో కనిపించిన భయం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ కోపంగా కనిపించే అతని కళ్ళలో ఇప్పుడు కంగారు మాత్రమే ఉంది. ఆ చూపు ఆమె మనసును తాకింది. తాను బాగానే ఉన్నానని నందన నవ్వుతూ చెప్పింది. కానీ విక్రమ్ మాత్రం నమ్మలేకపోయాడు. బాగానే ఉన్నావా అని కొంచెం కోపంగా అడిగాడు. ఇలా వర్షంలో పరిగెత్తడం అవసరమా అని మందలించాడు. అతని మాటల్లో కోపం ఉన్నట్లే అనిపించింది. కానీ ఆ కోపం వెనుక ఉన్న ప్రేమతో కూడిన ఆందోళన దాగి ఉంది. నందన పెదవి బిగించి తనకు వర్షం అంటే ఇష్టమని చెప్పింది. అందుకని ఇలా జారి పడిపోవాలా అని విక్రమ్ మళ్ళీ అన్నాడు. అతని స్వరం కఠినంగా ఉన్న భావం మాత్రం వేరేలా ఉంది. ఆమెకు ఏదైనా అయితే తాను తట్టుకోలేనట్లుగా అనిపించింది. అది విక్రమ్ కూడా కొత్త అనుభూతే. తనలో జరుగుతున్న మార్పు అతనికి అర్థం కావడం లేదు. తరువాత విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నందన కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే తనను కిందకి దించమని అంది. కానీ విక్రమ్ వినలేదు. ఆమెను జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. నోరు మూసుకొని ఉండు అని విక్రమ్ చెప్పాడు. ఆ మాట విన్న నందన చిరునవ్వు నవ్వుకుంది. ఎందుకో అతని చేతుల్లో ఉండడం సురక్షితంగా అనిపించింది. ఆమె మనసులో తెలియని ప్రశాంతత కలిగింది. విక్రమ్ దగ్గరగా ఉన్నప్పుడు భయం తగ్గిపోయింది. ఆ భావన ఆమెకు కొత్తగా అనిపించింది. ఇంట్లోకి వచ్చిన విక్రమ్ అమ్మ వెంటనే టవల్ తీసుకొచ్చింది. అందరూ నందన గురించి కంగారు పడుతున్నారు. ఆమెకు ఏదైనా అయ్యిందేమోనని అడుగుతున్నారు. కానీ నందన మాత్రం పెద్ద విషయం కాదని చెబుతుంది. అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. తన నొప్పిని కూడా తేలికగా తీసుకుంటుంది. కానీ రాత్రి పరిస్థితి మారిపోయింది. నందనకు జ్వరం మొదలైంది. శరీరం మొత్తం వేడెక్కిపోయింది. విక్రమ్ అమ్మ మందులు ఇచ్చింది. కొద్దిసేపు ఆమె దగ్గరే కూర్చుంది. ఆ తరువాత అందరూ తమ గదులకు వెళ్ళిపోయారు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. కానీ విక్రమ్ మాత్రం నిద్రపోలేకపోయాడు. మనసులో ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంది. నందన గురించి ఆలోచనలు ఆగడం లేదు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది. రాత్రి 2 గంటల సమయంలో విక్రమ్ నెమ్మదిగా ఆమె గదిలోకి వచ్చాడు. నందన గాఢ నిద్రలో ఉంది. జ్వరం వల్ల ఆమె ముఖం నీరసంగా కనిపిస్తుంది.
రోజంతా నవ్వే ఆ అమ్మాయి ఇలా కనిపించడం అతనికి నచ్చలేదు. కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. ఆ దృశ్యం అతని మనసును కదిలించింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె నుదుటిపై చేయి పెట్టాడు. ఇంకా జ్వరం తగ్గలేదని అర్థమైంది. వెంటనే చల్లని నీటిలో గుడ్డ తడిపి తీసుకొచ్చాడు. ఆమె నుదుటిపై జాగ్రత్తగా ఉంచాడు. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా చూసుకున్నాడు. ఆమెకు అసౌకర్యంగా కలగకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని గంటల పాటు అతను అక్కడి నుంచి కదల్లేదు. మధ్య మధ్యలో జ్వరం తగ్గిందో లేదో చూస్తూనే ఉన్నాడు. మందుల సమయం కూడా మిస్ కాలేదు. ఆమె ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకున్నాడు. తన అలసటను పూర్తిగా మర్చిపోయాడు. ఆ రాత్రి అతని ప్రపంచం మొత్తం నందన చుట్టూనే తిరిగింది. తెల్లవారుజామున నందన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మొదట కనిపించింది కుర్చీలో కూర్చొని నిద్రపోయిన విక్రమ్. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని చేతిలో ఇంకా తడిగుడ్డే ఉంది. అంటే రాత్రంతా తన కోసం మేలుకొని ఉన్నాడని అర్థమైంది. ఆ ఆలోచన ఆమె మనసును తాకింది. నందన గుండెల్లో ఏదో వింతగా అనిపించింది. చాలా మధురమైన అనుభూతి కలిగింది. ఇప్పటి వరకు విక్రమ్ను చూసిన విధానం మారుతుంది. అతని గురించి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. తన కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడని ఊహించలేదు. ఆ నిజం ఆమె మనసును కరిగించింది. అదే సమయంలో విక్రమ్ నిద్రలో ఏదో మెల్లగా మాట్లాడాడు. నందన ఆసక్తిగా అతని వైపు చూసింది. అతని పెదవుల నుంచి ఒకే పేరు వినిపించింది. ఆ పేరు తనదే అని గుర్తించి ఆశ్చర్యపోయింది. అతను నిద్రలో కూడా తన గురించి ఆలోచిస్తున్నాడు. ఆ విషయం ఆమె గుండె చప్పుడును పెంచింది. నందన అని అతను మెల్లగా పలికాడు. ఆ ఒక్క మాట ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ మారుమోగింది. ఆ క్షణం చాలా ప్రత్యేకంగా అనిపించింది. విక్రమ్పై ఉన్న భావనలు నెమ్మదిగా మారుతున్నాయి. ఆమెకి అర్థం కాని కొత్త అనుభూతి మొదలైంది. వారి కథలో ప్రేమ మొదటి రంగులు నిండడం ప్రారంభమైంది. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకో స్టోరీ కూడా స్టార్ట్ అయింది. నా మరదలు నా ప్రపంచం. ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళి చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.